రాష్ట్రంలో బీఆర్ఎస్ కోవట్లు ప్రభుత్వ రహస్యాలను గులాబీ నేతలకు చేరవేసిన వీళ్ళ పని. బీఆర్ఎస్ హయాంలో పైరవీలతో ఎదిగి ఇప్పుడు కోవట్ అవతారం. వీళ్ళలో 4 పెద్ద ఆఫీసర్లతో పాటు డిఎస్పీ సిఐ స్థాయి ఆఫీసర్లు ఉన్నట్లు అనుమానాలు. కదలికపై నిఘా పెట్టిన సర్కార్. పోలీసుల్లో కూడా బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారట. మరి ఎవరో పెద్ద టోపీలు బ్రహ్మాండంగా పెట్టిలే, టోపీలే ఇట్లా పెట్టిలేకంగా. బీఆర్ఎస్ హయాంలో పైరవీలతో ఎదిగి ఇప్పుడు కోవట్ అవతారం. ఇగో ప్రతి ప్రభుత్వంలో కొంత సానుభూతి ఆఫీసర్లు ఉంటారు. ఆ లీడర్ నచ్చో, ఆ ప్రభుత్వం నచ్చో, ఆ వ్యవహారాలు నచ్చో కొంతమంది సానుభూతి ఆఫీసర్లు ఉంటారు. నువ్వు వద్దన్నా కాదన్నా ఆ సానుభూతి ఆఫీసర్లు ఆ ప్రభుత్వానికి లోబడి పనిచేస్తారు. వాళ్ళు దిగిపోయినా కూడా సహజంగానే కొంత వాళ్ళకు లాయల్టీగా పనిచేస్తారు. వాళ్ళు ప్రభుత్వ రహస్యాలను చేరవేస్తానులా. మీరు ఏ ఇకమాతులు పడతారో అవి ఆ ఇకమాతులను చేరవేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందంటే ఆంధ్ర పెత్తందారులు వచ్చి మళ్ళా మన సెక్రటరియట్లో చక్రం తిప్పుతానులాట. పద్మావతి అనే ఒక మేడం ఆంధ్ర ఆమె ఏదైతే పంపకాలు ఉద్యోగుల పంపకాల్లో ఆమె ఇక్కడనే ఆగిపోయింది. ఇంకా ఉద్యోగుల పంపకాల్లో ఇక్కడనే ఆగిపోయింది. అక్కడ ఎవరైతే ఇప్పుడు జగన్ సంబంధించి ఉన్నారో ఒక మనిషి, జగన్ ఆ వ్యక్తిని తీసేది ఒక వ్యక్తి చెప్తా నేను, చాలా పెద్ద రగడ జరుగుతుంది. మళ్ళా తెలంగాణ సెక్రటరీలో ఉన్న ఉద్యోగుల మీద ఆంధ్రాకు సంబంధించిన ఉద్యోగులు ఇక్కడ మన తెలంగాణకు సంబంధించిన ఉద్యోగుల మీద దౌర్జన్యాలకు తెగపడేదాకా వచ్చింది. అందులో పద్మావతి అనే ఒక మేడం ఉన్నది. మేడం గారు నిన్న మీకు సంబంధించి చాలా బయటికి వస్తున్న విషయాలు, మీరు జాగ్రత్తగా ఉండండి. మా తెలంగాణ వాసి కాదు మీరు, ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఇక మేము ఆటాడుకుంటాం తెలంగాణ ఉద్యోగస్తులు అంటే ఊకోరు. తప్పకుండా అవసరమైతే మీ ఉద్యోగం ఊడబీకిచ్చి మీ ఆంధ్రాకే పంపుతాం, అక్కడి దాకా తీసుకొస్తాం. మా తెలంగాణ ఉద్యోగులను ఎవరైనా కించపరిస్తే చంద్రబాబు నాయుడు కోవట్టు కూడా వచ్చి సెక్రటరీ ఎట్లుంటాడు అటవాడు రోజు. వాని పేరు శ్రీనివాస్ అట. ఆయన కథ ఏందో మరి పద్మావతి మేడం గారి కథ ఏందో కూడా అన్ని బయటకు వస్తాయి అతి త్వరలో. ఇలాంటి వాళ్ళు ఉండాలి, తప్పేం లేదు. బీఆర్ఎస్ కోవట్లని కాదు, బీఆర్ఎస్ సానుభూతి పరులు అనాలి వాళ్ళ, లేకపోతే తెలంగాణ సానుభూతి పరులు అనాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర సానుభూతి పరుడు, ఆంధ్ర బాబుకు సానుభూతి పరుడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు కోవట్ అనుకోవచ్చా? తెలంగాణ సీఎం ఆంధ్ర కోవట్ అనుకోవచ్చా? ఆంధ్ర కోవట్ అనొచ్చా? పోలీస్ బాసులు కోవట్లాడు ఏం చేస్తాం? మీరు అంత లంగతనాలు దొంగతనాలు ఏం చేస్తాను కోవట్లుగా అయ్యడానికి? వాళ్ళు తెలంగాణ పోలీసు వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తాను. కోవట్ల అని పేరు పెట్టిన వాటికో, ఎందుకంటే ఇది వెలుగు పేపర్ కదా, వెలుగు పేపర్ కాబట్టి వాళ్ళని కోవట్ల అంటది. లేదు ఇప్పుడు దిశ పేపరో లేకపోతే ఇంకో పేపరో ఇవన్నీ కోవట్ల అని రాస్తాయి. మీరు మంచి పనే చేస్తాను, ఇట్లనే చేయాలి. వాళ్ళు ఏం లంగతనం చేస్తానో ఆ లంగతనాన్ని బయటికి ఇడిచిపెట్టాలి మీరు.